నల్గొండ జిల్లాలో నోట్ల మార్పిడి ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. మిర్యాలగూడకు చెందిన వ్యాపారి నుంచి 8,50,000 పాత నోట్లు తీసుకుని బురిడి కొట్టించారు. కొత్త కరెన్సీకి బదులు చిత్తు కాగితాలు ఇచ్చి చీట్ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ముఠాలోని 2 నిందితులను అరెస్టు చేసి నగదు స్వాధీనం చేసుకున్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు సిపిఐ నేత గుండా మల్లేష్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ను ముట్టడించారు. సిపిఐ కార్యకర్తలు ప్రజలకిచ్చిన హామీలు ఎక్కడివక్కడే ఉన్నాయని ఆరోపించారు నేతలు. ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు నేతలు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో కార్డన్ సెర్చ్ చేశారు పోలీసులు. విద్యానగర్ కాలనీలో తనిఖీలు చేసిన పోలీసులు డాక్యుమెంట్స్ లేని 20 బైకులను స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ తయారీదారులను అరెస్టు చేసి వారి నుంచి 20 లీటర్ల నాటు సారను స్వాధీనం చేసుకున్నారు. 10,000 విలువైన కలపను సీజ్ చేశారు. గిన్నిస్ రికార్డు సాధించడమే లక్ష్యమంటున్నాడు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మీసాల వీరుడు కొమిరెల్లి యాదవ్. తొర్రూరు మండలం హరిపిరాలకు చెందిన కొమిరెల్లి మీసాలతో మినీ బస్సును లాగి అందరిని ఆకట్టుకున్నాడు. గతంలోనూ ఎన్నో విన్యాసాలు చేశాడు. కొమిరెల్లి పోలీసులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు కొమిరెల్లిని అభినందించారు. కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీ స్టూడెంట్స్ ఆందోళన చేశారు. ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లుకు వ్యతిరేకంగా ధర్నా చేశారు. నగరంలోని మంత్రి ఈటెల రాజేందర్ ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు స్టూడెంట్స్. దారి మధ్యలోనే విద్యార్థులను అదుపులో తీసుకున్నారు పోలీసులు.